రైట్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పోక్సో కేసులో ఇప్పటికే చట్టం లేనోళ్లకు చట్టం అవుతుంది, ఉన్నోళ్లకు చుట్టమా అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఎన్నడూ లేని విధంగా పోక్సో చట్టం తెచ్చిన కానించి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, దాని మీద విచారణ జరగడం కావచ్చు, ఇదంతా ఒక కేసు 8వ తారీఖు నమోదైతే, ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ కేసులో కనబడుతూ ఉన్నది. దీని మీద ప్రజా సంఘాలు కావచ్చు, అనేక రకాల పార్టీల తరఫున కావచ్చు, అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిందితుడిని శిక్షించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఒకసారి మాట్లాడదాము. ఈరోజు కూడా సిపిఐ ఎంఎల్ నుంచి ఒక నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. నమస్తే అండి. ఎట్లా చూస్తారు ప్రధానంగా అసలు పోక్సోలో ఎప్పుడన్నా ఇంతకుముందు అంటే 2012 కానించి ఇప్పటి వరకు ఎప్పుడన్నా సిట్ వేసి విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా ఇంతకుముందు? ఒకటి, పోక్సో కేసులో ప్రాథమిక విచారణలోనే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంట్రవర్సీ పోక్సోకి నిందితుడిని పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి అక్కడ కాంట్రవర్సీ రేజ్ అయినప్పుడు అప్పుడు వేరే రూపంలో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కేసుని బలంగా జరిగింది అని నిర్ధారించడానికి దానికి కొన్ని టెస్టులు ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంది. అయితే పోక్సో కేసులో బాధితురాలు తల్లి ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం జరిగిన ఎపిసోడ్నంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత దాని మీద ఎలాంటి యాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకోవాలి. ఒక 3 గంటలు తల్లి వెయిట్ చేశాక 3-4 అవర్స్ తర్వాత కేసు బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన పేపర్లలో ఉన్న లూప్ హోల్స్ కూడా ఉన్నాయి, అంటే తప్పులు. అది ఏమైందంటే ఎవడైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు ఈజీగా తప్పించుకోవడానికి కావాల్సిన ప్రాతిపదికనే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎందుకు అది జరిగింది అంటే తల్లి చాలా స్పష్టంగా చెప్పింది, నా కూతురు అన్యాయం అయింది, పలానా వాడి వల్ల జరిగింది, కాబట్టి మీరు అరెస్ట్ చేస్తారా లేదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా, మీరు లేకపోతే మోడీ వస్తున్న బహిరంగ సభలో వెళ్ళి నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటానని బెదిరించింది ఆమె. అది ఆ పరిస్థితికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మనకు ప్రశ్న స్టార్ట్ అవ్వాలి. ఎందుకు పోలీసులు ఒక పోక్సో కేసులో ఒక మహిళ, ఆ కూతురు బాధితురాలు మైనర్ బాలిక వచ్చి అడిగినప్పుడు ఎందుకు అంత తాత్సారం చేశారు? ఆమె అంత ఆ మాట చెప్పిన తర్వాతనే కేసు బుక్ అవ్వడం అనేది జరిగింది అనేది ఒక స్పష్టం. కాబట్టి ఆ కేసు బలహీనంగా రాస్తే కూడా ప్రయోజనం ఉండదు బాధితురాలకి. కాబట్టి అది స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సరే, ముఖ్యమంత్రి గారి మీద కూడా విమర్శలు, కాంగ్రెస్ పార్టీ మీద బలంగా విమర్శలు వచ్చినాక అప్పుడు సిట్ ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న కోర్టులో జరిగిన వాదోపవాదాలు, ఆ వాదోపవాదాలలో ఎంత బాధితురాలకి న్యాయం జరుగుతుంది అనే ప్రశ్న ఒకటైతే మాకు అరైజ్ అయింది. అతన్ని అరెస్ట్ చేయకుండా అతను తప్పించుకొని బయటికి పోవడానికి కావాల్సినవే ఆ సెక్షన్స్లో 3 years శిక్ష, 7 years లోపు శిక్ష అనేది కనబడ్డప్పుడు, బిలో 7 years కనబడ్డప్పుడు బెయిలబుల్ విత్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఇట్ సెల్ఫ్. పోక్సో కేసు కాదు, అక్కడ పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ పోగలిగే పెట్టి స్టేషన్ బెయిల్ పెట్టినప్పుడు ఎట్లా బాధితురాలకి న్యాయం జరుగుతుంది? ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, దాన్ని డైవర్ట్ చేస్తూ, అంటే పోలీసు వాళ్ళు చేసినటువంటి తప్పులని డైవర్ట్ చేస్తూ ఆ అమ్మాయి ఏజ్ మీద చర్చకు తీసుకెళ్తున్నారు. ఇది మరింత అన్యాయం. అంటే ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి తన బాధను చెప్పుకొని న్యాయం చేయాలి చట్టబద్ధంగా అని అడిగితే, పోక్సో కేసుకు గురైంది అని ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వాళ్ళ విచారణలో కూడా తేలిన తర్వాత ఇప్పుడు దాన్ని కాంట్రవర్సీ చేసి ఇదంతా ఫాల్స్ అని చెప్పేటువంటి, అంటే ఒక బాధితురాల్ని మరింత బాధింపజేసేటువంటి చర్యలు ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైన విషయం కాదు అని మేము చెప్పదలుచుకున్నాం. ఈవెన్ కోర్ట్ ఆల్సో, మాకు చట్టం ముందు అందరు సమానమే, బండి సంజయ్ అంటున్నాడు, కోర్టు చెప్తుంది చట్టం ముందు అందరు సమానమైనప్పుడు అనేక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈరోజు పేదవాళ్ల పట్ల నువ్వు ఇలా ఉంటున్నావా, ఇటు ధనికుడు పవర్ఫుల్గా ఉన్న మనిషి అని చెప్తున్నప్పుడు ఆ పవర్కి అనుగుణంగా మీరు చర్య తీసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం, మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. కాబట్టి ఏ కేసులో అయినా విచారణ, అరెస్ట్ ఫస్ట్ చేయాలి, తర్వాత విచారణ చేపట్టాలి. పోక్సో కేసులో మరింత స్ట్రిక్ట్గా దాన్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సిట్ నివేదికలో వాళ్ళు బలమైన 20 సంవత్సరాలు శిక్ష పడేటువంటి దాన్ని కూడా ఈరోజు కోర్టులో కాంట్రవర్సీ చేస్తున్నారు.
బండి సంజయ్ కొడుకును సమర్థించేటువంటి లాయర్స్. సో ఇవన్నీ వెరసి ఏంటంటే కేసులు నీరుగార్చడానికి ఎంత ప్రయత్నం జరగాలో అంత ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి తప్పిదము అని మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలంటే పోక్సో కేసుల్లో మేము అనేక కేసులు డీల్ చేసిన వాళ్ళం. ఆ కేసులు సెక్షన్ చదవకపోతే పోలీసులు ఎట్లా? ఈరోజు నిర్భయ ఘటనలు జరిగి దేశంలో అనేక ఆందోళనలు జరుగుతున్న దశలో పిల్లల మీద ఒక చట్టాన్ని వచ్చిందని ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేటర్స్కి కూడా అవగాహన లేకపోతే లేదా అవగాహన ఉండి కూడా తాత్సారం చేస్తే వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంది ప్రభుత్వం అనేది కూడా మా ప్రశ్న. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కోర్టులో రావడానికి రీజన్ కూడా పోలీసులే, ప్రభుత్వమే కారణమని మేము చెప్పదలుచుకున్నాం. ఇంకోటి కూడా అంటే గోప్యంగా ఉంచాల్సినటువంటి ఐడెంటిటీ బాధితురాలు ఎవరైతే బాధితురాలు ఉన్నారో, కంప్లైంట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ మేజర్ అయినప్పటికీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆమె ఐడెంటిటీని గోప్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత చట్టం చెప్తా ఉన్నది. దాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు ఎఫ్ఐఆర్ బయట తిరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో. ఆమెకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, ఓటర్ కార్డులు కావచ్చు, రకరకాల ఐడెంటిటీ సంబంధించినటువంటి కార్డులన్నీ కూడా బయట తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే వాళ్ళని మొన్న బెదిరించి ఈ కేసులో వెనక్కి తగ్గాలి మీరు అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళని బెదిరిస్తున్నట్టు అనుకోవచ్చా, లేదంటే ఎట్లా అసలు ఎక్కడ జాప్యం జరిగింది అనుకోవచ్చు? అంటే దాదాపు తల్లి పాప చెప్పినటువంటి రిపోర్టులోనే వాళ్ళు ఎప్పుడైతే ఇక వాడితో వద్దు అని అనుకున్న తర్వాత వాళ్ళు బయట ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు దిగిన ఫొటోస్ని వాడు పబ్లిక్ చేసినాక ఖచ్చితంగా ఎవరికైనా అది ఒక బాధ, హింస, అవమానము. ఆ అమ్మాయి 2 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా కనబడదా కోర్టుకి, పోలీసులకు కనబడదా, సమాజానికి కనబడదా? సమాజం అంత గుడ్డిగేం లేదే. అంత క్లియర్గా మనకు కనబడినాక ఇప్పుడు వాడు పోక్సో కేసులో ఎందుకు? మా ప్రశ్న కూడా అదే. ప్రజా సంఘాలం అందరము సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఒక నిగూఢంగా ఉంచాల్సినటువంటి పోక్సో కేసులో బాధితుల ఐడెంటిటీ మొత్తాన్ని ఈరోజు పబ్లిక్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని వాళ్ళని కూడా పోక్సో కేసులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది అని మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఒక కుక్కని చంపడానికి, ఒక దాన్ని నీరుగార్చడానికి దాని మీద అనేక బ్యాడ్ చేసేసినాక అయ్యో ఇట్లనంటా అని ప్రజా మద్దతు రాకుండా ఉండడానికి, బాధితురాలకి, ఒక మహిళకి, ఒక పాపకి, అన్యాయం జరిగిన పిల్లకి మద్దతు రాకుండా ఉండడానికి చేపట్టిన చర్య ఇది అని మేము భావిస్తున్నాం. అది నిజంగా అది చాలా తప్పు. ఏవి కూడా బయటకి రాకూడదు. పర్టికులర్గా బాధితురాలకు సంబంధించిన అవన్నీ బయట పెట్టడంలోనే ఆల్రెడీ ఆమెను మానసికంగా హింసించి శారీరకంగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ అమ్మాయిని మరింత ఆ అమ్మాయిని ఇంకా బాధకు గురి చేయడము, ఇది యూట్యూబర్స్ కానీ ఛానల్స్ ఎవరు చేసినా వాళ్ళ మీద కూడా శిక్ష వేయాలి. ఈ పోక్సో కేసులో వాళ్ళని కూడా ఇరికించాలి. ఇది కూడా ఇంకొక రకమైన హింస చేపట్టారని మేము చెప్పదలుచుకున్నాం. ఇంకోటి కూడా ఇప్పుడు బండి సంజయ్ డైరెక్ట్గా ఒక నిన్న ఏదో జైత్ర యాత్ర కావచ్చు, ఇంకా రకరకాల సనాతన యాత్రలు అలాంటివి చేసుకుంటూ అందులో పాల్గొంటూ ఆయన ఒక వేదిక మీద మాట్లాడుతూ అబ్బాయిని అంత హింస పెడుతున్నారు, టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి అన్న అని చెప్పి వేడుకుంటున్నాడు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? బండి సంజయ్ మొన్న హనుమాన్ జయంతి కరీంనగర్లో జరిగిన చోట ఒకటి మాట్లాడాడు. నా కోర్టు చట్టం అందరికీ సమానమే, నా కొడుకు తప్పు చేస్తేనంటే మేము అంటున్నాం, నీ కొడుకు తప్పు చేస్తేని నువ్వు చెప్పడం కాదు. కొడుకు తప్పు చేశాడని సమాజం చెప్తుంది, కొడుకు తప్పు చేశాడని బాధితురాలు చెప్తుంది, తనని చాలా బలవంతంగా మద్యం తాగి చేశాడని చెప్తుంది. నువ్వు నిజంగా ప్రజానాయకుడు అయితే, ఇప్పుడు శుద్ధపూస మాటలు కాదు కావాల్సింది, ప్రజానాయకుడు అయితే నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకురాలి, యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వెళ్ళావు? నెంబర్ 1. నెంబర్ 2, నీకు నీ కొడుకు తల్లి బాధనే కనబడుతుంది తప్ప ఈ బాధితురాలు కుటుంబం అంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీధిపాలైన దాని మీద ఎందుకు మీరు గమనించట్లేదు? ఎందుకు మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు? అట్లాగే చట్టం ముందు అందరు సమానమైనప్పుడు నువ్వు నిజంగా చట్టాన్ని గౌరవించేవాడైతే నీ కొడుకుని తీసుకొచ్చేయాలి. దాన్ని ఏమంటారంటే సిగ్గు శరం అంటారు కదా. ఆ బాధ, పెయిన్ అనుభవించిన వాడివి నిజంగా పెయిన్ ఉంటే అక్కడ ఒక ఆడపిల్ల ఉందనే విషయాన్ని కూడా నీ సనాతన ధర్మం పట్టించుకోదా? అంటే ఆడవాళ్ళని సొసైటీలో కిందనే ఉండాలని సూత్ర పద్ధతిలో నువ్వు ఉన్నావా? ఇంకొకటి, ఒక పెద్ద హెచ్చరిక చేశాడు, అది చాలా తీవ్రంగా తీసుకోవాలి. అంతమంది సమాజం ముందు ఒక ప్రకటన చేశాడు. ఏం ప్రకటన చేశాడు? నా కొడుకు తప్పు చేయలేదని తేలితే మాత్రం నేను అందరి సంగతి చూస్తా, అంత పబ్లిక్లో ఒక గూండాలాగా, ఒక రౌడీలాగా ఒక ఎంపీ ప్రకటిస్తే సమాజం ఎట్లు చూస్తూ ఊరుకుంటుంది అనేది కూడా నేను ప్రశ్నిస్తాను.